వారం నుండి గడిచిన కొద్ది వారాల నుండి మనం ధ్యానిస్తున్న ఒక ప్రాముఖ్యమైన అంశం, మన మనోనేత్రాలు ఆ యొక్క వెలిగింపబడాలని, ఆ యొక్క మనం పిలిచిన పిలుపు ఎట్టిదో, నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులతో మనకు ఆయన స్వాచ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 వరకు మరి ఉన్న అంశాన్ని మనం ధ్యానం చేస్తూ, ఆయన ఎవరో, ఆయన మన కొరకై సిద్ధపరిచిన ఆశీర్వాదం, ఆయన ఆశీర్వాదం గురించిన ఆ యొక్క ఆ జ్ఞానం, ఆ గ్రహింపు మనకు ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ప్రతి ఒక్కరి ప్రార్థన ఉండాలి ఇది. ప్రభువా, నీ గురించి నేను తెలుసుకోవాలని అనుకున్నాను, నీ గురించి నాకు గ్రహింపునివ్వమని ఎక్కువ ప్రార్థన చేయాలి. అంతేకాదు, ఆయన దాచించిన మేలు, ఆ మహదైశ్వర్యము ఎలాంటిదో, ఆయన యొక్క బలాత్సెమను బట్టి ఆయన చూపుచున్న ఆయన శక్తి యొక్క అపరిమితమైన ఆ మహత్యం ఎట్టిదో తెలుసుకోవాలని అందరూ ప్రార్థన చేయాలని చెప్పాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. దానికే మన కనులు, ఈ కనులు కాదు, ఆత్మీయ నేత్రాలు, ఆ యొక్క మనస్సు తెరవబడాలి, హృదయం తెరవబడాలి. లేకపోతే కల్వరిలో యేసయ్య చేసింది మనం గ్రహించలేము, చూడలేము. అందుకు దాని కొరకే ప్రాముఖ్యంగా ప్రార్థన చేయమన్నాం. ఆశీర్వాదాలు అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ స్పిరిచువల్ బ్లెస్సింగ్ అంత ఇంపార్టెంట్. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. యేసుని తెలుసుకోవడం, కల్వరిలో యేసయ్య సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని తెలుసుకోవడం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఆ తర్వాత మనం చేతి పని గురించి, మరి చేతి పనిలో దేవుని యొక్క పాత్ర గురించి. ఆమేన్. అవసరాలు ఎన్నో ఉంటాయి. అన్ని అక్కర్ల కంటే ఒక్కొక్క సత్యము, ఆ సత్యములో ఉన్న అద్భుతమైన దేవుని ఆశీర్వాదం. ఇప్పుడు సత్యాన్ని గ్రహించామనుకో, ఏ వాక్యం అయితే గ్రహిస్తామో ఆ వాక్యంలో ఉన్న ఆశీర్వాదం మనం సొంతం చేసుకోవచ్చు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అందుకనే ప్రత్యక్షత కలిగిన మనస్సు కావాలి, మనోనేత్రాలు తెరవ. స్పిరిచువల్ బ్లెస్సింగ్ అదే ఫస్ట్. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అందుకని పౌలు రాస్తున్న ఈ యొక్క అంశాన్ని గురించి, ఏదైతే మనం నేర్చుకుంటున్నామో దాని గురించి రాత్రి మగుళ్ళు మరల ఏదో సండే మరి ఏదో అప్పుడప్పుడు ఒక వాక్యం కాకుండా ప్రతిసారి ఒక విషయమును మనం నేర్చుకున్న తర్వాత వాటిని హృదయంలో ఆ యొక్క ఉంచుకొని, నోటిలో, మనసులో ఉంచుకొని దివారాత్రులు ధ్యానం చేసినప్పుడు మనము దేవుడు సిద్ధపరిచిన ఆ విజయాన్ని మనం చూస్తాం, అనుభవిస్తాం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందుకని ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించడానికి ఏదో ఒక రోజు కాకుండా, ఏదో అవసరంలో ఉన్నప్పుడు కాకుండా, మన లైఫ్ స్టైల్, మన లైఫ్ అంతా కూడా వాక్యంని ధ్యానించడం, దేవుని స్వరమును వినడం, ఆమేన్, అందులో ఉన్న సత్యాన్ని గ్రహించడం, అలా నేర్చుకోవాలి. హల్లెలూయా. పౌలు అందుకనే చేస్తున్న ప్రార్థన మనం చదివాం గడిచిన కొద్ది దినాలుగా. మరి ఈరోజు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాముఖ్యమైన ఒక విషయం గుర్తు చేస్తాను. అందులో ఒక సత్యం మీకు గుర్తు చేస్తాను. అదేంటంటే, ఒకసారి మనకు గుర్తుందా, యోహాను పత్రిక 3వ పత్రికలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లినట్లుగా అన్నిట్లో వర్ధిల్లంటే, ఆత్మ ఆల్రెడీ వర్ధిల్లింది. ఆత్మ వర్ధిల్లడం అంటే యేసును ప్రభువుగా తెలుసుకున్నారు ఫస్ట్ బిగినింగ్. అంతేకాదు, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అంటే ఫస్ట్ స్పిరిచువల్గా ఆత్మలో వర్ధిల్లాలి. ఆమేన్. తర్వాత అన్ని ఏరియాలో మనం వర్ధిల్లుతాం. ఆత్మ వర్ధిల్లినట్లుగా అందరితో సరిపోదు, చనిపోయి పరలోకం వెళ్తే సరిపోదు. భూమి మీద దేవుని ఉద్దేశాలు గ్రహించాలి, దేవుని స్వరం విని దేవునితో కలిసి ప్రయాణం చేయాలి. విశ్వాసము ఆశీర్వాదం, అనేకులకు మన విశ్వాసం ఆశీర్వకరంగా మారాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. మనం ఆత్మలో వర్ధిల్లే కొలది అన్నిట్లో, ఆ యొక్క అన్నిట్లో మనం వర్ధిల్లడానికి మనం ఆశపడాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇన్నర్గా బ్లెస్ అవ్వాలి ఫస్ట్. ఇన్నర్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం గుర్తు చేయాలని ఈ విషయం గుర్తు చేస్తున్నాను. ఇన్నర్గా వర్ధిల్లటం, అంతరంగంలో ఆత్మలో వర్ధిల్లటం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫెయిత్ఫుల్నెస్, దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్ గురించి, నమ్మకత్వం గురించి ఆ యొక్క మనం ధ్యానం చేస్తున్నాం అనుకోండి. అది ఎలా రిఫ్లెక్షన్ వస్తుందో ఒక చిన్న విషయం గుర్తు చేస్తారు. అది మనకి ఎలా విడుదల వస్తుంది, ఆ సత్యం ఎలా విడుదల చేస్తుంది.
మనకు అది ఎలా సహాయం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 51వ కీర్తన చదివితే అక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడు దేవుని చూస్తుంటే, నీవు అంతరంగములో సత్యమును కోరువాడు. అంతరంగంలో సత్యమును కోరుచున్నావు ప్రభువా, అంతరంగంలో నువ్వు సత్యము కోరుచున్నావు. నేను లేని తండ్రి అలాగా అంతరంగంలో, ఒకవేళ నేను అలాగా అంతరంగంలో కనుక ఇన్నర్గా కనుక నేను సత్యం కలిగి ఉంటే నేను ఈ తప్పు చేయను కదా, ఈ కుట్ర చేయను కదా, ఈ పాపం చేయను కదా అని దావీదు 51వ కీర్తనలో ఏడుస్తున్నాడు. ఆమేన్ చెప్పండి ఆమేన్. చూడండి, అక్కడ ఫెయిత్ఫుల్గా లేనయ్యా అంటే ఈ లోకంలో దేవుని యొక్క ఆ ఫెయిత్ఫుల్నెస్ మనం గ్రహించే కొలది, ఆత్మలో వృద్ధి అయ్యే కొలది, ఈ లోకంలో జీవించే జీవితానికి సంబంధం ఎలా ఉంటుందో చూడండి, రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందో చూడండి. అంతరంగములో సత్యం, అంతరంగములో యథార్థత, అంతరంగములో నమ్మకత్వం దేవుడు కోరుతున్నాడు. ఇన్నర్గా నీవు ఆ యొక్క రహస్య జీవితంలో నువ్వు ఆ యొక్క బలవంతుడిగా ఉండాలి, వృద్ధి కలిగి ఉండాలని ఆ యొక్క కోరుతున్నాడట. ఆ కీర్తనగారు అంటాడు, నేను అలాగ ఉంటే, నేను అలాగ లేనైనా అలాగ ఉండాలని, అలాగ ఉంటే ఇలా చేయను కదా అని రిఫ్లెక్షన్గా అది ఎలా ప్రభావం చూపుతుందో అది గుర్తు చేస్తున్నాడు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. కనుక దేవుని యొక్క నమ్మకత్వం ఎప్పుడైతే ఆ యొక్క ఎక్కువగా అర్థమవుతుందో, ఆటోమేటిక్గా బ్లెస్సింగ్ ఎప్పుడైతే అర్థమైందో, మనకు కూడా బ్లెస్సింగ్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మనం చేసే ఉద్యోగ స్థలంలో ఆ యొక్క ఫెయిత్ఫుల్గా ఉంటాం. ఆమేన్. కంపెనీలో ఫెయిత్ఫుల్గా ఉంటాం, భార్య దగ్గర ఫెయిత్ఫుల్గా ఉంటాం, భర్త దగ్గర ఫెయిత్ఫుల్గా ఉంటాం, బిడ్డల దగ్గర ఫెయిత్ఫుల్గా ఉంటాం, ఫైనాన్స్ విషయంలో ఫెయిత్ఫుల్గా ఉంటాం, దేశంలో నిశ్చయంగా దేవుని పర్పస్ నెరవేర్చబడడానికి ఫెయిత్ఫుల్గా ఉంటాం. అర్థమవుతుందా? అందుకని ఒక్కొక్క సత్యంలో ఉన్న ఆశీర్వాదం గ్రహించడం అంత ప్రాముఖ్యం. ఆమేన్. అందుకనే మన మనోనేత్రాలు తెరవబడాలి. అన్ని ప్రార్థనల కంటే ప్రధానమైన ప్రార్థన ఆ ప్రార్థన. ఆ తర్వాత ఇంకొకటి చూడండి, ఇక్కడ పిలుపు వలన కలిగిన నిరీక్షణ ఎట్టుదో అన్నారు అనుకోండి. అంటే పిలుపుతో పాటు ఆ యొక్క ఒక నిరీక్షణ, దాన్ని ప్యాకేజ్ అంటారు. మనల్ని పిలిచాడు అనుకోండి, ఆ పిలుపుకి మనం స్పందించినప్పుడు మనం బ్లెస్ అవుతున్నాం, రక్తంలో కడగబడ్డాం, బ్లెస్ అవుతున్నాం. ఆ బ్లెస్సింగ్ ప్యాకేజీలో పిలుపుతో ఒక హోప్ అనేది యాడ్ అయ్యింది, ఒక బ్లెస్సింగ్ యాడ్ అయ్యింది. పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో నీవు తెలుసుకోవాలని గ్రహిస్తున్నావు అన్నప్పుడు పిలుపు వల్ల నిరీక్షణ. ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తల కార్యం 13వ అధ్యాయం 17 నుంచి 19 వరకు చదవండి. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 17 నుంచి 19 చదివితే ఒక ఊరిలో ఒక ప్రార్థనాలయం, అక్కడ ఒక ప్రసంగం జరుగుతుంది. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను ఎలా విడిపించాడు, అది పాపం నుండి సైతాన్ నుండి విడిపించడానికి ఎలా గుర్తుగా ఉంది అపోస్తలుడైన పౌలు మెన్షన్ చేస్తున్నాడు. ఆ తర్వాత అరణ్యంలో 40 సంవత్సరాలు ఎలాగ నడిపించాడు, పోషించాడు, ఆదరించాడు. సెకండ్ స్టెప్ అది. థర్డ్ స్టెప్లో ఆ దేశమును స్వతంత్రించుకోవడానికి ఎలాగా ఫైనల్గా పంచిపెట్టాడు. అలాగనే 3 స్టెప్స్ని మన జీవితంలో కూడా ఉన్నాయని అక్కడ మనం గ్రహించాలి. ఇప్పుడు చదవండి అపోస్తల కార్యం 13వ అధ్యాయం 17 నుంచి 19 వరకు. ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారలారా వినుడి. ఇశ్రాయేలీయులను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పాటు చేసుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజముల చేత వారిని అక్కడ నుండి తీసుకొని వచ్చి, చూడండి, ఆయన వారిని అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు 40 సంవత్సరాల పాటు అరణ్యంలో వారి చేష్టలను సహించెను. వారి యొక్క క్రియలను, అంటే సనిగాడు, తిరుగుబాటు చేశారు, అనుమానపడ్డారు, బాధ పెట్టారు, ఇవన్నీ సహించాను. మరియు కానాను దేశంలో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశంలో వీరికి స్వాస్థ్యముగా. ఇక్కడ చూడండి, ఇదంతా ఏంటంటే విడిపించాడు. ఆ తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే అరణ్యంలో నడిపించాడు, పోషించాడు, ఆయన సహించాడు వారిని. థర్డ్ స్టెప్ ఏంటంటే ఆ దేశంలో ఉన్న శత్రువులను ఎల్లగొట్టి ఆ దేశాన్ని ఇచ్చాడు. ఇదంతా మనం చూస్తే అక్కడ ఎలాగైతే రక్షించి ఊరకు వదిలేయలేదు, విడిపించి వదిలేయలేదు, దేశంలో స్వతంత్రించుకునేటట్లుగా నడిపిస్తానని చెప్పాడు. అలాగనే నడిపించాడు. ఈ రోజున బాప్తిజం తీసుకునే వారి గురించి ఒక ఆలోచన అనమాట. మేము యేసయ్యను నమ్ముకుంటే మేము ఉండలేమేమో, పడిపోతాయేమో, ఒక 6 నెలలు ఆగాలి, ఉంటామో ఉడతామో చూడాలి, అప్పుడు నిజంగా నిలబడితే అప్పుడు తీసుకుందాం బాప్తిజం అని అంటారు. అసలు దేవుని పని అది, విడిపించి వదిలేయట్లేదు. ఆమేన్.
కడ వరకు సహాయం చేస్తున్నాడు. అయితే మనం వంతు ఏంటంటే మనం నడవాలి. ఆమె మన పాత్ర అది. సో దీని గురించి దేవుడు రక్షించి వదిలివేయకుండా కడ వరకు దేవుడు సహాయం చేయవాడు, నడిపించువాడు. దానికి ఉదాహరణగా ఈ అపోస్తల కార్యంలో ఇశ్రాయేల్ స్టోరీని గుర్తు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా కింద మనం చదివితే మనం మనోనేత్రాలు తెరవబడాలని, ఆమేన్, దాని అర్థం. హల్లెలూయా. కింద అంతా అవన్నీ తెలుసుకోవాలని దైవజనుడైన ఆ యొక్క పౌలు రాస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక నా ప్రియమైన వారు, దేవుడు ఆ యొక్క పిలుపుతో పాటు ఒక నిరీక్షణ, మనకు ఒక సహాయం. ఎన్నో ఛాలెంజెస్, ఒక బ్యాటిల్స్ ఉన్నాయి. ఆ బ్యాటిల్స్లో నేను ఒక్కనే కాదు, దేవుడు కూడా నాతో కూడా ఉన్నాడు. నేను ఎదుర్కొన్న ప్రతి శోధనలో ఆయన నాతో ఉన్నాడు. ప్రతి ఛాలెంజ్లో ఆయన నాతో ఉన్నాడు. అన్నింటిలో ఆయన నాకు సహాయం చేస్తున్నాడు. ఆమేన్ అని చెప్పి ఈ యొక్క యాత్ర అనేది పౌలు ప్రవహించు దేశానికి, సమృద్ధి గల మంచి దేశమునకు దేవుడు నన్ను నడిపించనై ఉన్నాడు. ఇంతకుముందు పాపములో, మోసములో, ఘోరములో మనం ఉన్నాం, అయినప్పటికీ దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, విడిపించాడు అనే ఒక నిరీక్షణ, ఒక ప్యాకేజీ లాగా, ఒక బ్లెస్సింగ్గా ఉంది. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. దాని గురించి మనం స్పష్టంగా గ్రహించాలి, అర్థం చేసుకోవాలి దేవుడి సహాయం. ఆమేన్. కనుక నేను ఉండలేను, బాప్తీసం తీసుకుంటే నేను నడవలేను అని అంటే కుదరదనమాట. యెషయా గ్రంథం 53 రాయబడుతుంది, ఎంతో వేదన పడ్డాడు, ఒంటరిగా ఉన్నాడు, ఎన్నో బాధలు పడ్డాడు. అదంతా మన మధ్యలో వదిలేయడానికి కాదు. ఆమేన్, రక్షించి వదిలేయడానికి కాదు. హల్లెలూయా. కడ వరకు నూతన జీవితంలో ప్రవేశించేంత వరకు ఫైనల్గా దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. ఈ రోజున ఒక ప్రాముఖ్యమైన ఒక చిన్న కాన్సెప్ట్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మన చేతి పనిలో దేవుని యొక్క పాత్ర. 127 కీర్తన చదువుదాం. ఫస్ట్ మొట్టమొదటిగా 127 కీర్తన చదువుదాం. 127 కీర్తన 1 నుండి కొన్ని వచనాలు చదువుదాం. 127 కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. చూడండి, దేవుడి ఇల్లు కట్టకపోతే కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే దాన్ని కాపలా కాసే వాచ్మెన్ ఉండడం, మేలుకొని ఉండడం వ్యర్థమే. మీరు వేకువనే లేచి. చూడండి, మనం దేవుని సహాయం, మనం దిగులు పడకుండా జాగ్రత్తగా నిరీక్షణతో బ్రతకాలని, విశ్వాసంతో బ్రతకాలని దేవుడు మనకి ఆ యొక్క నేర్పిస్తున్నాడు. ఆ యొక్క దేవుని పాత్ర ఏంటంటే దేవుడు కాపాడుతాడు. దేవుడు కాపాడకపోతే ఇక నువ్వు వేస్ట్. నువ్వు పట్టణాన్ని కాపాడాలని మేల్కొని నువ్వు వేస్ట్ వాచ్మెన్గా. దేవుడు ఇల్లు కట్టకపోతే ఆ ఇల్లు కట్టాలని నువ్వు కట్టడం అనేది నువ్వు ప్రయాసాన్ని ఎంత వ్యర్థమే, వేస్ట్. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు, ఆల్రెడీ నేను కడతాను, నేను పట్టణాన్ని కాపాడుతానని చెప్పాడు. ఇంకా కింద వచ్చిన రాయబడుతుంది, ఇంకా మీరు వేకువనే లేచి చాలా రాత్రి వరకు పని చేయడం, ఆ సంపాదన తీసుకొచ్చి బ్రతకాలనుకోవడం, అది కూడా వ్యర్థమే. ఎందుకంటే తన ప్రియులు నిద్రించుండగానే ఆయన ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు అని ఉంది. ఆమేన్. ఇప్పుడు దేవుని పనిపై నమ్మిక ఉంచాలి. పాయింట్ అది, ఆధారపడటం, నమ్మిక ఉంచాలి. మన చేతి పని మనం పని చేయాలి, మనం చేతి పని చేయాలి. ఆమేన్. చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే ఆ యొక్క మనం పని చేస్తే బిల్లు కట్టగలం, అవసరాలు తీర్చబడతాయి, ఆ యొక్క మిగిలించవచ్చు, కనుక రాత్రి మొగుళ్ళు పని చేస్తే ఇంకా ఎక్కువగా మిగిల్చవచ్చు అని చెప్పి పని చేసి చాలాసార్లు ఏమంటారంటే చెమటోర్చి నేను ఇది సంపాదించానని చెబుతూ ఉంటాం. పస్తులు ఉన్నాం, ఎన్నో రోజులు తినకుండా ఉదయం నుండి రాత్రి వరకు పనిచేసి ఎంతో కన్నీరుతో కష్టపడి సంపాదిస్తే ఈ ఆస్తిని కూడబెట్టామని చెబుతారు. అంటే వారి నమ్మిక వారి బలం పైనే ఉన్నది, కానీ దేవుని యొక్క పాత్ర గురించి ఆలోచించట్లేదు. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ యొక్క దేవుని యొక్క సిస్టంలో ఇన్ని గంటలకు లేచి పని చేయాలి, అప్పుడే నువ్వు పైకి వస్తావని చెప్పలేదు. జాగ్రత్త గమనించాలి. ఒకవేళ నువ్వు పని ఎక్స్ట్రా ఇష్టం ఉందనుకో, 4-5 అవర్స్ ఎక్స్ట్రా కంపెనీ కొరకు నువ్వు పని చేస్తావు, ఓకే, అది నీకు ఇష్టం, అందులో నీకు సంతోషం ఉంది, తృప్తి ఉంది, అందులో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కాబట్టి ఓకే. కానీ దానివల్ల నువ్వు బ్రతకాలని దేవుడు నిర్ణయించలేదు. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. చాలాసార్లు ఆ యొక్క పని చేస్తారు, కానీ బలవంతంగా పని చేస్తారు, భారంతో చేస్తారు, ఇక గతి లేక పని చేస్తారు. పని చేస్తేనే కదా మనం బ్రతకాలి అన్నట్లుగా పని చేస్తారు. దాని కొరకై రాత్రి మొగుళ్ళు పని చేస్తేనే మనం బ్రతకాలి, కనుక ఎక్స్ట్రా వర్క్ చేయాలి, కనుక ఓపిక లేకపోయినా చేయాలి అని చెప్తారు. కానీ ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని యొక్క పాత్ర. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. ఒకళ్ళు అన్నారు, ఏమండి పనులు ఉన్న కాలంలోనే పని చేయాలి,
టైం ఉన్నప్పుడే చేయాలి. రేపు ఒక రోజు వస్తుంది, పని చేయలేని కాలం, పనులు లేని కాలం, ఓపిక లేని కాలం ఒకటి ఉంటుంది. అప్పుడు ఎలా అండి, అందుకని పనికి వెళ్తున్నానండి అని అంటూ ఉంటారు. అంటే ఆలోచన అంతా ఏంటంటే దేవునికి మహిమ. ఆ మాటలు చెప్పినప్పుడు దేవునికి మహిమ ఇవ్వట్లేదు, నీ మాటల్లో దేవునికి ఘనత ఇవ్వట్లేదు. నేను తండ్రినా, నాకు రావాల్సిన ఘనత ఎక్కడ, మహిమ ఎక్కడ అంటాడు. పనికి వెళ్ళేటప్పుడు, పని చేసేటప్పుడు, పని ముగించి వచ్చినాక, ఆ తర్వాత శాలరీ తీసుకున్న తర్వాత దేవునికి మహిమ ఉంటుంది. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ఎందుకు పని ఇచ్చాడో, ఆ పనిలో దేవుడు ఎలాగా, ఆ ఉద్యోగం లేకపోతే అధికారం లేకపోతే అవకాశం లేకపోతే దేవుడిచ్చిన ఆ యొక్క శక్తి సామర్థ్యాలు, అవన్నిటి యొక్క ఉద్దేశం అనేది ప్రతిబింబించాలి, అది తెలియాలి. దేవుడు ఆ యొక్క ఒకవేళ తెలియకపోతే ఏమైందంటే అదంతా వ్యర్థమే. దేవుడు అంటే గ్రహించట్లేదు, గ్రహించకపోతే అది అర్థమే. మరి కాపలా కాయొద్దండి, వాచ్మెన్ ఉండొద్దా? వాచ్మెన్ ఉండాలి. మరి ఇల్లు కట్టుకోవద్దా? తప్ప. నో, ఇల్లు కట్టుకోవాలి. దేవుని పాత్ర పైన నమ్మికుంచాలి. ఆమేన్. అర్థమవుతుందా? బైబిల్లో రాయబడుతుంది ఇంకొక ప్లేస్లో సేమ్ కాన్సెప్ట్. ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించుకోవాలా అని ఆ యొక్క చింతించకూడదు. ఎందుకంటే దేవుడు లేని వారు అలా చింతిస్తారు. మీరైతే దేవుని రాజ్యాన్ని వెతకండి అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు అవన్నీ వచ్చేటట్లుగా చేసేది దేవుడు. అంటే దేవుని పాత్రను గుర్తుపెట్టుకోండి అంటాడు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. దేవునికి స్థలం ఇవ్వాలి, దేవునికి మహిమ ఇవ్వాలి, దేవునికి అనుమతి ఇవ్వాలి. నేను దున్నుతాను, నేను విత్తనం వేస్తాను, నేను నీరు కడతాను, ఫలింపించేది దేవుడే అనే ఒక ఆలోచన, దేవుని గురించిన ఆలోచన, కన్వర్సేషన్ అబౌట్ గాడ్ అంటారు. దేవుని గురించిన ఆలోచన. ఉద్యోగంకి వెళ్తున్నాను కానీ ఆ దేవుని దయ వలన ఇఫ్ గాడ్ విల్లింగ్ ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్, చాలా సక్సెస్ఫుల్గా చేస్తాను, దేవుని యొక్క దయ. ఆమేన్. అలాగా మన పనిని గురించిన ఎక్కువ నమ్మిక మన పైన కాకుండా దేవుడు కలుగజేసే దేవుని పైన నమ్మికొచ్చానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. ఖచ్చితంగా నువ్వు పనికి వెళ్ళి పని చేయాలి, కానీ పనిలో దేవుని యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యం. ఆమేన్. అతి పెద్ద రోల్ దేవుని రోల్, చాలా పెద్ద రోల్. సరైన ఇప్పుడు చూడండి, మనము దున్ని విత్తనం వేసి నీరు కట్టి ఆయా టయాలు ఉంటాయి. దున్నే టైము, విత్తనం విత్తే టైము, అది ఎదుగుతున్నప్పుడు నీరు కావాల్సినప్పుడు నీరు టైము, ఏదైనా పురుగు పడితే ఆ పురుగుతో ఎదిరించే టైము, తర్వాత ఏదైనా ఆ బాధ కలిగితే ప్రార్థించే టైము, ఇలాగ దేవుని బ్లెస్సింగ్ని రిలీజ్ చేసే టైం, ఇలాగా ఒక చింత పడకుండా మన పాత్ర అనేది ఉంది. ఆమేన్. ఇంకో చోట రాయబడింది సామెతలు 10:22లో యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును. తెలుగులో చక్కగా ఉంది, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదంట. అంటే దేవుడు ఆ యొక్క నరుల కష్టాన్ని కలుపుకోవడం వల్ల ఒక మనుషుడు పైకి రావట్లేదంట. యెహోవా ఆశీర్వాదం చాలు అంటే యెహోవా ఆశీర్వాదమే 99% అది లెక్క. అంటే ఆయన రోలే ఎక్కువ. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. శ్రమను, దుఃఖాన్ని, నీ ప్రయాసను కలిపితే కాదు నువ్వు పైకి వచ్చేది, నువ్వు హ్యాపీగా ఉండేది, నీ అవసరం తీర్చబడేది. దేవుడు గాడ్ ఈజ్ ద రీజన్ అని చెప్పాలి. దేవుని పైన ఆధారపడడానికి నా చేతులు నీ వైపు ఎత్తి ఉన్నానయ్యా, నా కన్నులు నీ వైపు ఉంచానయ్యా, నీవే సమస్తమును ధారాళముగా అనుగ్రహించుచున్నవాడు, భూమిని తడుపుచున్నవాడు. ఆమేన్. ఆకాశం నుండి వర్షాన్ని పంపుచున్నవాడు, మంచును పంపుచున్నవాడు నువ్వు. ఆమేన్. భూమితో, ఆకాశంతో, వర్షముతో మాట్లాడుచున్నవాడు నీవు, వృద్ధి చేస్తున్నవాడు నీవే అని దేవునితో తిరిగి ప్రార్థించి దేవునికి ఇవ్వాల్సిన ఆ మర్యాద, ఘనత దేవునికి ఇవ్వాలి. ఆమేన్. అందరూ చెప్పండి యెహోవా ఆశీర్వాదం. హల్లెలూయా. మన పనిలో, మన ఫ్యామిలీలో, మన పిల్లల్లో మొత్తం చాలాసార్లు ఏం చేస్తారంటే దేవుని పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఈరోజు ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి, ఎందుకు దేవునికి ఆ ప్లేస్ ఇవ్వాలి, దేవుని ఎందుకు ఇన్వాల్వ్మెంట్ చేసుకోవాలి, ఆయన పార్ట్నర్గా ఎందుకు ఉండాలంటే ఆయన మనల్ని మోసం చేయడు. హల్లెలూయా హల్లెలూయా. మన అతిశయం అంతా దేవుని యందు అతిశయం. ఆమేన్. మన జ్ఞానం, మన యొక్క ఉద్యోగాలు యందు, దేవుని యందు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ఎక్స్ట్రా పని చేయి, తప్పులేదు, కానీ
ఆలోచన ఏంటంటే నేను ఎక్స్ట్రా పని చేస్తాను, ఎందుకంటే ఇందులో సంతోషం, తృప్తి ఉంది. ఆమె దీనివల్ల నేను పైకి వస్తానని కాదు, దేవుడు నాలో పెట్టిన శక్తి సామర్థ్యాలు ఇంకా బయటకు వస్తున్నాయి, అనేకులు ఎదుట దేవుని మహిమను బయట తీసుకొస్తుంది. ఆ పర్పస్ అనమాట అది. ఆమేన్. శాపంతో కాదు, ప్రయాసతో, కన్నీళ్ళతో, ఇంక కొంచెం ఒక 2 గంటలు ఎక్స్ట్రా వర్క్ చేస్తే, రోజు నైట్ అంతా వర్క్ చేస్తే కొంచెం ఎక్స్ట్రా వస్తాయని పెట్రోల్ బంక్ దగ్గర చిన్న చిన్న కుర్రోళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు పని చేస్తూ ఉంటారు. పని చేసినప్పుడు ఏంటి నేను నడిపించున్నావు అంటే, ఎక్స్ట్రా వర్క్ చేస్తే డబ్బులు వస్తాయి అన్న, దానివల్ల చాలా అవసరాలు. పాయింటే మిస్ అయిపోయాడు అసలు. నువ్వు హ్యాపీ కొరకు పని చేయి, ఖాళీగా ఉంటే పని చేయి, అది ఓకే. కానీ అసలు బైబిల్ కాన్సెప్ట్ ఏంటి? పనిలో దేవుని ఆశీర్వాదం. కింద వచ్చిన రాయబడుతుంది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఆహారం ఇచ్చుచున్నాడంట. ఒక బైబిల్, ఇంగ్లీష్ బైబిల్లోనేమో ఆ యొక్క నిద్రిస్తున్నాడు అని ఉంది, అది కూడా బైబిల్లో ఉందిలే. నిద్రించుచుండగా ఇచ్చుచున్నాడు అంటే దేవుని యొక్క స్వభావం, ఆలోచన ఏంటంటే, మనం ఇన్ ద నైట్ టైము నిద్రపోతాం కదా, నిద్రపోతున్నప్పుడే ఆయన సిద్ధపరుస్తాడు. ఎలా సిద్ధపరుస్తాడు అనేది వాక్యం రాయబడుతుంది. యాక్చువల్గా నిద్రించుచుండగానే నిద్ర ఈ యొక్క ఈ యొక్క కాంటెక్స్ట్లో సందర్భాన్ని బేస్ చేసుకుని చూస్తే, ఆ యొక్క హీబ్రూ లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఇవి 2 పదాలు ఉన్నాయంట. 2 పదాలు సూట్ అయినాయి, కానీ ఎక్కువగా సూట్ అయిందంటే నిద్రించుచుండగానే ఆయన ఆహారం సిద్ధపరుస్తున్నాడంట. కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆయన స్వభావం సిద్ధపరచడం, ముందుగా నువ్వు పుట్టక మునిపే నీ పాపం పరిహరించబడాలని సిలువను సిద్ధపరిచాడు. అసలు భూమికి పునాది వేయబడక మునిపే, ఈ లోకం పుట్టక మునిపే వధించడానికి ఒక గొర్రెపిల్ల సిద్ధపరచబడిందంట మానవుల కొరకు. అది ఎంత గొప్ప ప్రణాళిక, దేవుని ప్రణాళిక, యునిక్. దేవునికి మాత్రమే ఉండే ఆ ముందు చూపు, ఆ జ్ఞానం, దాన్ని బట్టి దేవుడు గొర్రెపిల్లను ముందే సిద్ధపరిచాడు. అలాగా సిద్ధపరచడం అనేది ఫాదర్ హార్ట్. దేవునికి మాత్రమే ఉన్న ఒక మంచి ఆ యొక్క దేవునికి మాత్రమే ఉన్న ఒక జ్ఞానం, ఆలోచన. తన ప్రియులు నిద్రించుచుండగా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కొంతమంది ఏకుంజామున లేచి కష్టపడి రాత్రి 10, 11, 12 వరకు పని చేసి వస్తారంట. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, నిద్రించుచుండగానే ఇచ్చుచున్న దేవుడు మన దేవుడు. ఇదంతా కూడా ఏది, ఉదయాన్నే లేచి రాత్రి వరకు పని చేసి సంపాదించిన చూడండి, ఇదంతా ప్రయాస లేకుండానే నిద్రించుండగానే తన ప్రియులకు ఇదంతా ఇస్తున్నాడంట. అంటే ఈ యొక్క 20 గంటల యొక్క ఆహారం, 20 గంటల యొక్క శాఖరీ యొక్క శాలరీ నిద్రించుండగానే ఇస్తున్నాడు. ఎంత అద్భుతమైన ఆలోచన ఒకసారి చూడండి. ఉదాహరణకి మార్క్స్ వార్త 4:26లో రాయబడుతుంది. ఆ యొక్క చూడండి, దేవుడు ఏం పని చేస్తాడు. అక్కడ విత్తువాని గురించి చెప్తున్నాడు. ఉదాహరణకి విత్తువాని గురించి ఉపమానం చెబుతూ ఒకడు విత్తనాలు విత్తుతున్నాడు. కొన్ని విత్తనాలు భుజాన్ని వేసుకొని వెళ్ళిపోయి విత్తనాలు విత్తుతున్నాడంట. విత్తనాలు విత్తుతున్నాడు. వాడు విత్తేటప్పుడు కన్నీటితోనే విత్తుతున్నాడు, కానీ కోసేటప్పుడు ఎలా కోస్తున్నాడు? పోయేటప్పుడేమో ఒక మూట 2 మూటలు తీసుకెళ్తాడు ఎకరానికి. కానీ గోతాలు ఎకరాలు పంట వచ్చినప్పుడు ఎంతో కోస్తాడు. అక్కడ రాయబడుతుంది, ఒకసారి చదవండి ఎవరైనా. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనం చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా, అది అండర్లైన్ చేయండి, వానికి తెలియని రీతిగా. అంటే అన్నోన్ టైం, ఏం జరుగుతుందో ఆ యొక్క తెలియని టైంలో, అన్కాన్షియస్ టైం, అలాంటి టైంలో దేవుడు ఏం చేస్తున్నా అంటే నిద్రపోవట్లా. మీకు నమ్మిక ఉందా? మీరు చెప్పాలి, ఇశ్రాయేలు కాపాడువాడు నీవు, కొనుక్కని నిద్రపోని దేవుడవు నీవు. రాత్రిపూట పరలోకం నిద్రపోవట్లేదు, దూతలు నిద్రపోవట్లేదు, దేవుడు నిద్రపోవట్లేదు, ఆయన పని చేస్తున్నాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. మనకు నమ్మిక, మనం పని చేసేటప్పుడు నమ్మిక, నేను చేయగలిగిందంతా నేను చేశాను, నేను దున్నాలి, నేను దున్నాను, నా పని అయిపోయింది. విత్తనం వేయాలి, విత్తనం వేసాను, నీళ్ళు పోయాలి, నీళ్ళు పోసాను, నా పని అయిపోయింది, నిరీక్షిస్తున్నాను. కానీ రాత్రి వేళ నేను నిద్రిస్తుండగా, రాత్రి వేళ ఏం చేస్తున్నాడు ఆయన? తెలియని టైంలో, నిద్రపోతున్న టైంలో ఏం చేస్తున్నాడు దేవుడు? చదువుమా, అది కరెక్ట్గా మీ బైబిల్లో ఉన్నవాళ్ళు, ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. అర్థమవడానికి దేవుడు చెప్పాడు.
దేవుడు పని చేస్తున్నాడు. మనం ప్రార్థన చేసి ఆపేసాం, కానీ దేవుడు ఆల్రెడీ వర్కింగ్. మన వంతు చేసే ప్రభు, నా వంతు నేను చేయాల్సినంత చేశాను, ఇంకా ప్రభు ఏదన్నట్టు చేస్తాను, కానీ వృద్ధి చెందించేది నీవే. ఆమె హల్లెలూయా. పౌలు కూడా ఇది అర్థమైంది. నేను విత్తాను, ఇంకొకరు నీళ్ళు పోసారు, వృద్ధి చేసింది మాత్రం ఆమె. చెప్పండి హల్లెలూయా. మనకు కూడా అది అర్థం అవ్వాలి. నేను పని చేస్తాను ఆయన, కానీ వృద్ధి నీ వల్లనే, పెరుగుదల నీ వల్లనే, ఫలించడానికి చేయవాడు నీవే, తలగా చేయవాడు నీవే, అది దాని ఉద్దేశం నెరవేర్చుటకు కార్యం జరిగించువాడు నీవే, నీ దయే అని మనం దేవునికి ఇవ్వాల్సిన మర్యాద, ఘనత, ఆ మహిమ దేవునికి ఇవ్వాలి ప్రార్థనల ద్వారా. అమ్మాయిని లేపుతున్నా, ఏ కొంచెం లే అని వాళ్ళ అమ్మ లేపుతుందంట. పాస్టర్ గారు చెప్పాలా, నేను చదవకపోయినా దేవుడు పాస్ చేపిస్తాడు, కృప ఉందని అని చెప్తుందంట. ఇది చూడండి, లేకపోవట్లేదండి. పాస్టర్ గారు చెప్పాడు కదా, మన ప్రయాస కాదు అని చెప్పాడు కదా. చూడండి ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, సాగు తెలివితేటలు. పాస్టర్ గారు మొత్తుకుంటున్న మెసేజ్లు ఎన్ని మెసేజ్ చెప్పారు, అవన్నీ అర్థం కావట్లా. ఏదైనా దొరికిందంటే చాలు, ఇలాంటిది ఏదన్నా వాళ్ళకి అనుకూలంగా ఏదైనా దొరికిందంటే చాలు. పాస్టర్ గారు చదవపైన కృపపైన కృప ఉంది అన్నాడు కదా తన బిడ్డలకి, ఇక ఆయన చూసుకుంటాడులే అన్నారు. నేను మరలా చెప్తున్నాను, నేచురల్లా దున్నే పని మనకి ఇచ్చినప్పుడు, విత్తనం విత్తే టైంలో, నీరు పోసే టైంలో సోమరులుగా పండుకొని ఉంటే వాళ్ళకి ఏమీ దొరకదు. ఇంకొక 20 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉంటారు. మీరు చెకప్ చేయండి. ఇంకొక 20 సంవత్సరాల తర్వాత కూడా అలాగే దేవుని కొరకు ఒక్క పని చేయలేని స్థితిలో, దేవునికి మహిమ తేలేని స్థితిలో. అదిగాక మళ్ళీ కారణాలు, నేను బాగాలేదు కారణం వాళ్ళే, నేను ఇలా అయిపోయాను కారణం వాళ్ళే, ఇలా చెప్పుకుంటూ సణుగుతూ దిగులుతో అలాగే శాపంలో ఉన్నట్లుగా ఉంటారు. దాని కొరకే మనోనేత్రాలు తెరవబడాలి. దేవుని సత్యం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క పాత్రను గురించి అర్థం చేసుకోవాలి. నేను చేయవలసిన పని ఏంటి, నేను ఏ టైంలో నేను దున్నాలి, ఏ టైంలో విత్తనం వేయాలి, ఏ టైంలో నీరు పోయాలి, ఏ టైంలో. ఆమె మీకు తెలుసా, మనం అర్పణ అర్పిస్తాం కదా, దేవుడు ఏం చెప్పాడు, కృతజ్ఞతతో మనం వస్తాం అర్పణ దగ్గరికి. దేవుడు దాన్ని ఆస్వాదించి అనేక రెట్లు చేసి మనకి ఇస్తాడని నమ్మిక ఉంది. అసలు అర్పణ అర్పించేటప్పుడు అక్కడే పాయింట్ ఉంది అసలు. ఆమేన్. దాన్ని ఏం చేస్తాడు చెప్పండి, దాన్ని తీసుకొని బ్లెస్ చేసి అనేక రెట్లు చేసి మరలేం చేస్తున్నాడు. అసలు ఆ కాన్సెప్ట్ అర్థమైందా? అర్పణలో ఉన్న కాన్సెప్ట్. సైతాన్ని చెప్తుంటే నువ్వే కదా, ఈ ఫ్యాన్లన్నీ నీయే కదా, పేరు రాయలేదేంటి అని స్టార్ట్ చేస్తాడు సైతానుడు. అప్పుడేమైతే నిజమే కదా, నేనే కదా అన్నాడు. సైతానుడి పని అది. దేవుని వాక్యం చెప్తుంది, ఊపిరి నీ దయ, శక్తి సామర్థ్యం నీ దయ, దినదినం జ్ఞానం నీ దయ, నా చేయి పెట్టి చేసే ప్రతి పనిని ఆస్వాదిస్తుంది నీ దయ. ఇలాగా దేవుని పాత్ర గురించి అణువణువున స్టెప్ ఆలోచించాలి. ఆమె అణువణువున దేవునికి ఘనత ఇవ్వాలి. అణువణువున హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, మనం కృతజ్ఞతతో దేవునికి పరిచయం చేసేటప్పుడు అణువణువున తండ్రి ఇది నీ దయ కదా అని మనం ఆ యొక్క దున్నే టైంలో దున్నుతున్నప్పుడు, విత్తేటప్పుడు, నీరు కట్టేటప్పుడు నేను ఇంత చేస్తాను, కానీ నీవు కట్టకపోతే ఈ ఇల్లు కుదురుతాయి అని చెప్పాలి. నీవు కాపాడకపోతే ఈ పట్టణం, కాయవారు మేల్కొంటే వ్యర్థమే, బాడీ గార్డ్స్ వ్యర్థమే అని దేవుని పాత్రను గురించి అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. విత్తనాన్ని పగలగొట్టి మొలకొచ్చేటట్లు చేసి ఫలించేటట్లు చేసేది దేవుని యొక్క పాత్ర. మిర్రకల్, నిద్రిస్తుండగానే మిర్రకల్, అద్భుతం జరుగుతుందంట. హల్లెలూయా. అలాగనే విత్తనాన్ని ఎందుకు చూపెట్టంటే ఇలాగనే దేవుడు చేస్తున్నాడు. నువ్వు ప్రార్థించినప్పుడు, ప్రయాసపడినప్పుడు నీకు ఒక నిరీక్షణ, పిలుపులో దెర్ ఈస్ ద హోప్, నీకు ఒక నిరీక్షణ ఉంది. నువ్వు పని చేసినప్పుడు ఒక నిరీక్షణ, దేవుని కొరకు నిలబడినప్పుడు ఒక నిరీక్షణ. దేని గురించి? ప్రతి దాని గురించి, చేతి పనిని గురించి.
నీకు రావాల్సిన ప్రతిఫలం గురించి, నీ దీవెన గురించి, నీ భవిష్యత్తును గురించి, రాకడలో దేవుని సింహాసనం నిలబడేంత వరకు అణువున దెర్ ఇస్ ఎ హోప్. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. కోసేటప్పుడు ఎన్ని మూటలు కోస్తావు? ఒక మూట, ఎకరానికి ఒక మూట తీసుకుని వెళ్ళి ఇచ్చుతావు. కానీ వచ్చేటప్పుడు ఎన్ని బస్తాలు? ఒక బస్తానా? మీరు చెప్పండి. అది మీ ఆశీర్వాదం చెబుతున్నాడు. దీని గురించినే మనోనేత్రాలు తెరవాలి, జ్ఞాన నేత్రాలు తెరవాలి, మనసు తెరవబడాలి. ఈరోజు తెరవబోతే సణుగుడు, దిగులు, బాధ, తిరుగుబాటు. కొన్నిసార్లు మనోళ్ళు పనిచేసేటప్పుడు చెప్పబెట్టుకుని వెళ్ళిపోయారు అనుకో, నాకు చాలా వేదన అయిపోతుంది. ఇప్పుడు ఆటో వాడు ఉన్నాడు, ఆటో ఎక్కుతాము, అక్కడ దిగేస్తాం. ఎందుకు వెళ్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు, డబ్బులు ఇస్తే వెళ్ళిపో, అందరితో అయిపోద్ది. ఇది ఆటో రిలేషన్షిప్ కాదు ఇది. ఆమేన్. పని మధ్యలో చెప్పకుండా వెళ్ళిపోతే ఇది ఆటో రిలేషన్షిప్పా? చెప్పండి. ఒక ప్లాన్. మీటింగ్స్ గురించి పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్తాను, ప్రార్థనాత్మతో, ఈవెన్ కర్రీస్ వడ్డించేటప్పుడు కూడా. ఆమేన్. జాగ్రత్తగా, ప్రేమతో, ఎట్లా అంటే యథార్థమైన మనసుతో, దేవుడు నాకు ఇచ్చిన ఈ పని, భయభక్తులతో. అందుకని వడ్డించేటప్పుడు సరసాలుగా ఆడతాం కూడా ఒప్పుకోను. ఎందుకంటే పరిచర్య, అందరికీ పరిచర్య లేదు. దాని కొరకు ఆ దేవుని ఆత్మ కలిగిన 7 ఎన్నుకొని వారిని అభిషేకించి, ఆమేన్, వారు పరిచర్య చేయడం నియమించ. ఆ పరిచర్య అంటే అది నాట్ ఏ జోక్ అన్నమాట. ఒక పిలుపు, దానితో ఒక నిరీక్షణ ఉంది. ఆమేన్. చెప్పండి. ఇంక చర్చ్ డిసిప్లిన్ అంటే ఇట్స్ నాట్ ఆర్డినరీ. అన్ని శాస్త్రనీతి కంటే, పరిసర నీతి కంటే మీ నీతి ఇంకా ఎక్కువగా ఉండాలని చెప్పాడు. లోకంలోనే ఒక డిసిప్లిన్ ఉంది, ఇంకా చర్చ్ డిసిప్లిన్ ఎటువంటి చెప్పండి. హల్లెలూయా. ఒక నమ్మిక. హల్లెలూయా. నన్ను పిలిచాడు దేవుడిని గణపరచడానికి వచ్చాను. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఎక్కడ పడితే ఎలా పడితే అలా మాట్లాడుకోవడానికి కాదు. దేవుడు పిలిచిన పిలుపు, అది రెస్పాండ్ అయ్యాం పిలుపుకి. ఆయన రక్తంలో కడగబడిన వన్ బాడీ, ఏదో గాయపరచుకోవడానికి కాదు. అందుకని మీరు ఒకరినొకరు ప్రార్థన చేసుకోవాలి అని చాలా చెప్తూ ఉంటాడు. యాక్చువల్గా మీరు వన్ బాడీ అంటే, ఒక శరీరం అంటే అన్ని అవయవాలు ఒక కాన్సెప్ట్తో పనిచేస్తాయి. ఆమేన్. ఒకే ఎలా పడితే వీళ్ళు ఇడిపోతారు, అట్లా కాదు. ఒకే కాన్సెప్ట్, ఒక మనిషి ఒక పని కొరకు ఆరంభిస్తే కన్నులు దాని కొరకు, చేతులు దాని కొరకు, కాళ్ళు దాని కొరకు, మొత్తం అవయవాలు అన్నీ కూడా ఒక కాన్సెప్ట్ కొరకు పనిచేస్తాయి. చర్చి దర్శనం అది. హల్లెలూయా. ఎలాంటి నిరీక్షణ. కనుక మనం ఒక్కొక్క సత్యాన్ని తెలుసుకునేటప్పుడు మన మనోనేత్రాలు తెరవబడడం అనే విషయంలో ఒక చిన్న పాయింట్ చెప్పాను. అదేంటంటే చేతి పని, అందులో దేవుని యొక్క పాత్ర, అందులో దేవుని పాత్రకి ఇవ్వాల్సిన మర్యాద, ఘనత. ఒకసారి ధ్యానం చేయండి, దేవుడు మనల్ని నడిపించును గాక. ఒకసారి ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడదామా? ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో స్తోత్రం. హల్లెలూయా. స్తుతిద్దాం. దేవుని యొక్క మంచితనం కొరకై దేవుని స్తుతిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. యేసు నీకు వందనాలను చెబుదాం. స్తోత్రం. యేసు నీ ప్రేమ, నీ దయ కొరకై నీకు వందనాలు. నీవు థాంక్యూ చెప్దామా? అందరు చేతులెత్తి దేవునికి థ్యాంక్స్ చెప్దామా? వందనాలు తండ్రి. యేసయ్యా వందనాలు. అందరూ చెప్దామా? వందనాలు తండ్రి, వందనాలు నాయన, వందనాలు నాయన. స్తోత్రాలు. ఈ యొక్క నవంబర్ నెలలో ఆఖరి వారంలో ప్రవేశపెట్టావు. స్తోత్రం నాయన. ఇన్ని నెలలు కాపాడావు. స్తోత్రం చెప్పండి. ఇన్ని నెలలు కాపాడావు నాయన. మాకు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. నీ దయ కొరకై స్తోత్రము నాయన. ఓ స్తోత్రం తండ్రి, స్తోత్రాలు నాయన. నీ గొప్ప ప్రేమ కొరకై వందనాలు నాయన. నీ ఆశీర్వాదం, మా పనిలో నీ ఆశీర్వాదం గుర్తిస్తున్నాం నాయన. మేము చేసే ప్రయత్నాల్లో నీ ఆశీర్వాదం గుర్తిస్తున్నాం. మా జ్ఞానం, మా
ఆశీర్వాదం నాయన. నేను నిద్రించుచుండగా నా కొరకై సమస్తమును సిద్ధపరిచి ఇచ్చుచున్న దేవుడవు స్తోత్రమయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అడుగడుగు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రాణమిల్లేదాన్ని నీ సన్నిధిలో నా హృదయార్పణతో ప్రాణమిల్లేదాన్ని నీ సన్నిధిలో స్తోత్రం. మరోసారి పడదామా? నా హృదయార్పణతో ప్రాణమిల్లేదాన్ని నీ సన్నిధిలో, నా హృదయాన యేసయ్యా, విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, వృద్ధి చేసింది వృద్ధి చేసింది విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది యెహోవాయైనా, వృద్ధి చేసింది సంఘ క్షేమమే వృద్ధికే. సంఘ క్షేమమే ఉపదేశమే. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నా హృదయాన కొలువైన యేసయ్యా, నీవు కాపాడువాడవు, నీవే పోషించువాడవు తండ్రి. ఓ హల్లెలూయా, నీవే వృద్ధి చేయువాడవు. థ్యాంక్ యూ లార్డ్. నీవే విత్తనము మొలిచినట్లు చేయువాడవు తండ్రి. స్తోత్రం. ఓ ప్రైజ్ యు ఫాదర్. నంది
చేద్దామా? హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఓ స్తోత్రం, పాస్టర్ గారు ప్రార్థన చేస్తుండే ఏకీభవిస్తాం. స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ప్రభువా, నీ కృపాసనమునొద్దకు సమీపిస్తున్నామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు తండ్రి నీ మాటల వలన తండ్రి అయా నీవు మమ్మల్ని ప్రోత్సహించినందుకు తండ్రి, బలపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీవు కాపాడువాడవు తండ్రి. దేవా, నీవు పోషించువాడవు. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్నప్పుడే మా కొరకు సమస్తమును సిద్ధపరిచే మంచి దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం. దివారాత్రులు తండ్రి కాపాడుచున్న దేవుడవయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్నం మందు నీ దయను నమ్ముతున్నాము తండ్రి. ఓ నీ శక్తి నమ్ముతున్నాము తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎంతమంది ప్రభువా అయా తండ్రి నిన్ను ఆశ్రయిస్తున్నారో, నువ్వు కాపాడువాడవని నమ్ముతున్నారో తండ్రి, పోషించువాడవని నమ్ముతున్నారో ప్రభువా, స్తోత్రాలు. ప్రతి ఒక్కొక్కరిని నూతన బలముతో నింపమని ప్రార్థిస్తున్నాము. నీ ప్రక్క 1000 మంది పడినా, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినా అపాయము నీ అంతకు రాదని చెప్పావు తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, నీ కాపుదలంతటి కొరకై నీకు వందనాలు, వందనాలు తండ్రి. నీ సన్నిధిలో వేచి ఉన్న నీ బిడ్డలందరినీ నూతన బలముతో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.